హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రవ్వ కుడుములు తయారు చేసుకోవడం కోసం ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం నూక తీసుకున్నాము. పచ్చి శనగపప్పుని 5 గంటలు నానబెట్టుకోవాలి. అలానే సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం నూకను తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు 1 గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బియ్యం రవ్వని వేసుకుని కలుపుకోవాలి. ఇలా బియ్యం రవ్వ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత పళ్ళెంలోకి తీసుకొని చల్లారిన తర్వాత కుడుముల్లా చేసుకోవాలి. ఇలా చేతికి వాటర్ అప్లై చేసుకుని చిన్న ముద్దలుగా తీసుకుని కుడుముల్లా చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కుడుముల్లా చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వలన కుడుములు విరిగిపోకుండా వస్తాయి. ఇలా అన్ని కుడుముల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ రేకి పెట్టుకుని ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న కుడుముల్ని వేసుకోవాలి. ఇలా కుడుముల్ని వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కుడుములు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.